అవన్నీ హెచ్చరికలు నీ దగ్గరకు వస్తాయి, నీకు తెలుస్తుంటుంది, కాస్తంత గుర్తుపట్టు. ఆ గుర్తు ఏంటి చెప్పిన, ఒకప్పుడు నున్నగా సన్నగా ఉండేవాడివి, ఇప్పుడు కటౌట్ తేడా వచ్చింది. ఏంటి దాని అర్థం? బాడీ ఎక్స్పైర్ అవుతుంది అయ్యా అని చెప్తుంది. ఒకప్పుడు తలంతా నల్లగుండేది, ఇప్పుడు అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఏంటి? తల చెప్తుంది నేను చచ్చిపోతున్నాను రా, ఒకరోజు నువ్వు కూడా చచ్చిపోతావురా అని చెప్తుంది నీకు. ఒకప్పుడు అంత దూరాన్ని ఉన్న వాళ్ళు కనబడారు, ఇప్పుడు ఇక్కడున్న ఎవరు అంటున్నావు. ఏమైంది? నీ కన్ను చేస్తుంది, నీ వెంట్రుక చేస్తుంది. ఒకప్పుడు కంచం కదా, 2 కంచాలు అంటే అరిగిపోయింది, ఇప్పుడు పెరుగనం అరుగుతలేదు. నీకు ఏమైంది? బండి బోరుకొచ్చింది అయ్యా. నీకేమర్థం అవుతుంది చెప్పు? నీ బాడీ చెప్తుంది, నీ తల చెప్తుంది, నీ కళ్ళు చెప్తున్నాయి, చివరికి నీ పళ్ళు ఓడుతున్నాయే, నీ పళ్ళు చెప్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నల్ల రంగు వేసి కాటికి రేస్తున్నావు. అవుతుందా? నువ్వు ఎన్ని పూసినా నేను అడుగుతున్నాను, దాన్ని ఆపలేవు, తస్తున్నావు, నడుతున్నాను. ఒకప్పుడు ఎవరేం చెప్పినా వినబడేది, ఇప్పుడు 70 సార్లు అంటున్నావు. ఏమైంది? నీ వినికిడి చచ్చింది. అంటే మన బాడీ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్పైర్ అవుతుంది. నీ బాడీ నీకు చెప్తుంది త్వరలోనే నీకు ఫుల్ స్టాప్ రాబోతుంది, నీ చివరి తేదీ రాబోతుంది. దీని అర్థం ఏంటి చెప్పిన? దేవుడు పెట్టాడా నేను, నువ్వు రెడీ అయిపో, నువ్వు సిద్ధమైపో. దేవుడికి నీకు పడన ఏవైతున్నావో, ఆయన చెయ్యాల్సిన ఏవైతున్నావో సిద్ధమైపో. ఏం చెయ్యాలి? దేవుడు చెప్తున్నాడు. మనిషి మరణిస్తున్నాడు, జ్ఞానులు మరణిస్తున్నారు, మూర్ఖులు మరణిస్తున్నారు, సామంతులు, సామాన్యులు, దరిద్రులు, ఇదిగో సాత్వికులు ఎంతమంది మరణిస్తున్నారు. అందరూ నరకాన పోతున్నారు. పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నదులకు పోతే బతకరు, జంతువులు బలిస్తే బతకరు, యజ్ఞయాగాలు చేసి, లేదా మన క్రైస్తవ్యంలో కూడా కొత్త రాయితీలు వస్తున్నాయి, మాకు డబ్బులు ఇవ్వండి మేము రికమెండేషన్ చేస్తామన్నారట. ఎవరిని? పరలోకాన్ని. నా మాటలు అర్థమవుతుంది లేదో? ఒక ఆడియో వచ్చింది, మీకు తెలుసు లేదో? ఆ ఆడియోలో ఏంటి చెప్పిన? ఆడియోలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆడియోలో మాట్లాడుతున్న ఆయన అంటున్నాడు, కొంచెం 50,000 అటు ఇటు అవుతుంది, ఇంకా పరదేశ్ రికమెండింగ్ చేస్తాడు 50,000కి. అలా కదండి, 50,000 ఇచ్చుకుని కొంచెం 10,000 తగ్గుతాడంటే, మరి అబ్రహాం గారితో మాట్లాడాలన్నమాట. ఇది అబ్రహాం గారితో మాట్లాడతాడు, ఏది పరదేశంలో ప్లేస్ ఇయ్యని. నేను అడుగుతున్నాను, నువ్వు రికమెండేషన్ చేసిన చల్లదు, నీ డబ్బు నిన్ను కాపాడు, నీ యజ్ఞాగా కాపాడు, నీ బలి నైవేద్యం, నీ దాన ధర్మాలు కూడా నిన్ను కాపాడు. చాలా మంది అనుకుంటున్నారు యూట్యూబ్లో అక్కడెక్కడ దాన ధర్మాలు చేస్తున్నారు. 7 దాన ధర్మాలు చేసేది, వాడికి వచ్చేది 10, వాడికి ఖర్చు పెట్టేది ₹10. ఆ ₹10 వాడు చేసుకునే పబ్లిసిటీ ₹100. నువ్వు అమాయకుడికి నువ్వు దాన ధర్మాలు చేస్తారా? దాన ధర్మాలు చేసిన నువ్వు రక్షింపబడ. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ నీతి కార్యాలు చేసినా ఎవడు రక్షింపడు. ఎవడు ఏది చేసిన అవ్వదు, ఎవడు పుణ్య కార్యాలు చేసిన అవ్వదు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఈయన పరలోకం వెళ్తాడు. అడుగుతున్నాను, ఈయన పరలోకం వెళ్ళడు కాదు. ఒక గ్రాప్ ఉంది, షరతులు వర్తిస్తాయి. అలాంటి ఆయన ఎలాంటి వాడైనా ఆ గ్రాపులో తూగితేనే మోక్షం కలుగుతుంది. ఏముందంటే రాష్ట్రం చూడండి, ఏళ్ళ ఆన్సర్ ఇస్తున్నారు 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడు ఏ విధము చేతను తన సహోదరుని, చెప్పండి, విమోచింపలేడు. ఎవడు ఏ విధం చేత తన సహోదరుని విడిపించలేడు. సహోదరుని విడిపించాలంటే ఒకటే సూత్రం గుర్తుపెట్టుకుని ముగిస్తున్నాను. ఎవడు సహోదరుని, ఎందుకంటే వీడి పాపే మనల్ని విడిపించాలి అంటే, మన శరీరం నిత్యము ఉండాలి అంటే, శరీరంతో చేసిన తప్పులకి శరీరం బలవ్వాలి, రక్తంతో జరిగిన తప్పులకి రక్తం బలవ్వాలి, మన ప్రాణంతో చేసిన దుర్మార్గమైన ఆలోచనకు ప్రాణం బలవ్వాలి. నీ కొరకు నిలువెత్తి ఒక మనిషి బలవ్వాలి. ఎవరు అవుతారు? నీ భార్య అవుతుంది అనుకుంటున్నావా? నీ భర్త అవుతాడు అనుకుంటున్నావా? నీ పిల్లలు అవుతారు అనుకుంటున్నావా? పెళ్లి ప్రమాణాలు చేస్తారు, వ్యాధి ఎందు బాధ ఎందు ఎక్కడికి వెళ్ళముడితే అంత దొంగ ప్రమాణాలు ఎవరు ఉండరు. కరోనాలో వాళ్ళ ఆయనకు కరోనా వచ్చిందని చెప్పి, కరోనాలో వాళ్ళ ఆయనకి కరోనా వచ్చి క్వారంటైన్లో ప్లేస్ లేదని పక్క గదిలో పెట్టి జాగ్రత్తగా చూడమ్మా 14 రోజులు అంటే, అప్పటి వరకు ఎవరు దగ్గరికి వెళ్ళండి. యాది ఎందు బాధ ఎందు ఉంటానని ఈ పెద్ద మనిషి దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగితే గ్లాసు కర్ర కట్టించిందంట. అయ్యే కరోనా వచ్చిన బాధకు నువ్వు కర్రకి గ్లాసు చచ్చిపోవాలనిపిస్తున్నాను నీ అదో చెప్పండి. వ్యాధి ఎందు ఉంటానని పెద్ద మనిషి చెప్పండి. అలా ఆవిడకి కరోనా వస్తే ఆ కరోనా వచ్చిన కారణంలో తీసుకెళ్లి గదిలో పెడితే కంచంలో అన్నం పెట్టి గెంటాడంట. ఏమంటే కుక్క గెంటినట్టు గెంటున్నారు ఏంటండి? అన్నమాట ఉంటారనుకుంటున్నారు, ఉండరు. వింటారనుకుంటున్నారు, ఎవరు ఉండరు. నిన్ను కాపాడడానికి నీ భార్య రాదు, నిన్ను కాపాడడానికి నీ భర్త రాదు. ఎవరు సావు వాళ్ళదే, ఎవరు ఒంటరితనం వాళ్ళదే, ఎవరి ప్రయాణం వాళ్ళదే. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఏ విధము చేత ఎవరిని విమోచించకపోతే, మరి విమోచించేది ఏమీ లేదంటే
కింద చెప్తున్నారు చూడండి, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతికినప్పుడు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం. దేవుని అంటే ఒక మనిషి బ్రతకాలి అంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఎవరు చెప్తారండి ఈ మాట? పోలీసులు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సైనికులు, కోరహు కుమారులు. వాళ్ళ దర్యాప్తులు అంటే దేవుడు ఒక మనిషిని క్షమించాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నువ్వు మనిషిగా బతకాలంటే నీ కొరకు ఇంకొకరు చనిపోవాలి. అట్లా అయితే గాని నువ్వు బతకవు. నీ శరీరానికి శరీరము, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, జీవానికి జీవం ఇచ్చేవాడు కావాలి. నేను ఇస్తానని కిడ్నీ ఇచ్చినట్టు ఎవరైనా తయారైనా కుదరదు. ఎందుకో చెప్పనా? ఆడు పాపే, నువ్వు పాపే. పాపం లేని వాడు ఇప్పుడు రుణం కట్టాలి. పోలీసులు నేను స్టేషన్ తీసుకెళ్తే పూచీకత్తులను 5 సంతకాలు పెట్టి నేను ఎలాగైతే పంపిస్తారో, ఈ చట్టంలో కోర్టులో నిలబడితే దానికి డబ్బో వకాల్తాగా నువ్వో ఎవడో నిలబడితే వాడిని ఎలాగైతే విడుదల చేస్తారో, దేవుడికి కూడా చట్టం ఉంది. ఆ చట్టంలోంచి నువ్వు బయటికి రావాలంటే దేవుడు ఇచ్చిన శిక్షాస్మృతి ఏంటి చెప్పిన? మానవుడు దేనికి పనికి వస్తాడు ప్రభు అంటే వీడు సావడానికి తప్ప దేనికి పనికిరాడని ఆయన నీతి చెబుతుంది. మనిషి సావడానికి తప్ప దేనికి పనికిరాడు. మరి నేను చావకుండా బతకాలంటే ఏం చేయాలి ప్రభు అంటే నీ శిక్షను మోసేవారు ఒకరు కావాలి. నువ్వు మోస్తావా? నువ్వు మోస్తావా? నువ్వు మోస్తావా? మనం ఎవ్వరం మొయ్యలేము. మన శిక్షను మొయ్యాలంటే గుర్తుపెట్టుకోండి, పాపం లేని వాడు కావాలి. ఇప్పుడు చెప్పండి, మరణం ఆగిపోవాలంటే సూత్రం ఒకటే, పాపం ఆగిపోవాలి. ఎందుకు? పాపం వల్ల వచ్చిన జీతమే చెప్పండి మరణం. ఇప్పుడు మరణం ఆగాలంటే పాపం ఆగాలి. పాపం ఆగాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఎవరు జరిగిస్తాడు? అందుకే ఎవడు జరిగించలేడు కనుక దేవుడే మానవుడిగా పాపం తీయడానికి భూమి మీదకి రావాల్సి వచ్చిందంట. దట్ ఈజ్ క్రిస్మస్. గుడ్ న్యూస్. గుర్తుపెట్టు. ఎందుకు దేవుడు భూమి మీదకి వచ్చాడు? తన ప్రజలను చెప్పండి, ఎందుకు చదివేంగా, తన ప్రజలను వారి పాపాల నుండి విడిపించడానికి. ఎందుకు పాపాల నుంచి విడిపించాలి? పాపాన్ని తీగిపోతే మానవుడికున్న ప్రమాదం మరణం వెనకాలన్న ప్రమాదం పాతాళం. ఈ రెండు వాడి మీద ప్రభుత్వం చేయకూడదంటే చెప్పండి, పాపానికి రుణం కట్టాలి. ఎట్లా ప్రభు అంటే నేను ప్రాణం పెడుతున్నాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడి మీద పాపానికి ప్రభుత్వము లేదు. వాడు పాపానికి బానిస కానప్పుడు మరణం వాడిని ఏమీ చేయలేదు. ఇప్పుడు మీకు లాజికల్ గా క్వశ్చన్ రేజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఏమవ్వకూడదు? చనిపోకూడదు. ఎందుకంటే మరి ఆయన పాపాలు తీసేసాడుగా. పాపం తీస్తే మరణం రాకూడదు, మరణం రాకపోతే పాతాళం పోకూడదు. ఇప్పుడు యేసు ప్రభు మొదటి రాకల్లో వచ్చి పాపాలు తీసేస్తే మరి నీతిమంతులైన దైవజనులు కూడా ఎందుకు చనిపోతున్నారు? ప్రవక్తలు ఎందుకు చనిపోయారు? అపోస్తులు ఎందుకు చనిపోయారు? మొన్న కాక నిన్న మీ దైవజనులు ఎందుకు చనిపోయారు? కానీ బైబిల్ ఏమన్నా చెప్పడం, ఒక మాట చెప్తాను, జాతకి వినండి. బైబిల్ ఏమని మాట్లాడుతుందో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఒకటే, నీతిమంతులు క్రీస్తునందు చనిపోవట్లేదు. చెప్పండి, చెప్పండి, మీకు అర్థమైతే ఆ భాష? నిద్రించుచున్నారు, రెస్ట్ అని. బయట వాళ్ళు చనిపోతారు, కానీ క్రీస్తునందున్న వాళ్ళు దాన్ని చావనరంట. మరి రెస్ట్ రెస్ట్ రెస్ట్. ఇప్పుడు కాదండి, రెస్ట్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటండి? ఎవరో వచ్చి మళ్ళీ లేపుతారు. ఎవరు లేపుతారు? నువ్వు వెళ్ళి లేపకు, నువ్వు లేకో, ఆయన వస్తాడు. ఎవరు ఎందైతే నిద్రించారో చెప్పండి, ఆయన వచ్చి తిరిగి లేపు. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. మొదటి రాకళ్ళు వచ్చి ఆయన పాపాలు తీసేస్తే, బాగా వినాలి, మొదటి రాకళ్ళు వచ్చి ఆయన పాపాలు తీస్తే రెండవ రాకల్లో వచ్చి ఆయన చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? మరణాన్ని తీసేస్తాడు. మొదటి రాకల్లో పాపాన్ని తీశాడు, రెండవ రాకల్లో మరణాన్ని తీసేస్తాడు. మరి మరణాన్ని తీసే ముందు గుర్తుపెట్టుకోండి, ఆయన నిజంగానే ఈ ప్రపంచంలో ఉన్న మరణాన్ని తీసేస్తాడని మనకి ఏమైనా గ్యారంటీ, ఎవిడెన్స్, విట్నెస్ మనకి ఏమన్నా ఉందా? ఉంది. చెప్పిన నేను మరణాన్ని తీసేస్తాను అన్నాడు అంటే అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. చాలామంది ఈ మధ్యకాలంలో ఒక వార్త వస్తుంది, నేను ముగిస్తున్నాను. ఆ వార్త అని చెప్పిన వాళ్ళు హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ అంటారు, దాన్ని జెనీవాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, ఇక మనిషికి మరణం లేకుండా మేము చేస్తాం, మనిషిని బతికించేస్తాం, మేము త్వరలో మందు కనిపెడుతున్నాం, ఆ మందు కనిపెట్టిన, ఆ మెడిసిన్ కనిపెట్టిన తర్వాత ఆ మందు వేసుకుంటే చచ్చిపోయినది బతికేస్తారట. ఎప్పుడు కనిపెడతారా అని అడిగితే ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఏంటంటే 2070లోనే. అప్పుడు మనం ఉంటామా? మరి అప్పుడు మేము ఉండం కదండి, ఏంటి గొడవ ఏంటని అందరూ చచ్చిపోతాం, మీరేం బాధపడకండి. అప్పటి వరకు మేము ఉండం కదండి ఏంటండి అని అడిగితే అప్పుడు అలా అన్నారట, మా దగ్గర ఒక పాలసీ ఉంది,
ఆ పాలసీ ఏంటంటే, ఆ పాలసీలో మీరు జాయిన్ అయితే, మీరు జాయిన్ అయిన తర్వాత మా టీం జెనీవా నుంచి వస్తుంది. ఆ జెనీవా నుంచి వచ్చిన ఒక పెద్ద బాక్స్ తెస్తారు. ఆ బాక్స్లో బాడీ పెట్టేసి బాక్స్ని అక్కడ జెనీవా పట్టుకెళ్ళిపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట మనం 70 వరకు. అప్పుడు ఏం చేస్తారట, ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే, ఆ డీప్ ఫ్రిడ్జ్ పెట్టి డబ్బీలో మందు కనిపెడితే ఆ మందు ఎక్కిస్తారట. అప్పుడు మనం ఇలా ఎంత అవుతుంది ఫీజు అంటే కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు అవుద్ది. సెలబ్రిటీలు జాయిన్ అయిపోయారు, డబ్బున్న వాళ్ళు జాయిన్ అయిపోయారు, పొలిటీషియన్స్ చాలామంది జాయిన్ అయిపోయారు. ఎందుకంటే లేచిపోదామని డబ్బీలో జాయిన్ అయిపోయారు అందరూ. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నిజంగా ప్రాజెక్ట్ నిజమో కాదో మనకు తెలియాలంటే ఎలా తెలియదు. ఎప్పుడు నిజమో కాదు తెలియాలి చెప్పినా, నిజంగా మనం లెగుస్తామో లేదో తెలియాలంటే ముందు లేపుతామని స్టేట్మెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ముందు తిరిగి లేవాలి, అప్పుడు మనం నమ్మాలి. ఇప్పుడు గమ్మత్తేడు చెప్పిన, ఆడి చచ్చిపోయాడు, ఆడిని బాక్స్ రెడీ అయ్యారు, నేను చచ్చిపోతాను, నన్ను బాక్స్ రెడీ వేస్తాడు. ఆడి బాక్స్ కదలదు 70 వరకు, నా బాక్సు కదలదు 70 వరకు. అక్కడికి నేను వెళ్ళలేను చెప్పండి. ఇక్కడ నాన్న ఆడు బాక్స్ ఉన్నాడు, నేను బాక్స్ ఉన్నాను. ఇప్పుడు నా డబ్బులు అని తినేసారు 70 తర్వాత, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి అడగను. నా మనకు కదవద్దురా, ఆడి బాక్సులో కదలదు, నేనో కదలను, అందరూ ఫ్రిడ్జ్లోనే ఉన్నాం. కానీ అమ్మద్దని చెప్పిన, నేను హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ బతికిస్తాను లేదో నాకు తెలియదు, కానీ ఆ సైంటిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి చెప్పలేకపోయాడు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మిన జీసస్ చెప్పాడు, మరణించాడు, తిరిగి లేచాడు. హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ బ్రతికిస్తా లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ ఖచ్చితంగా నిన్ను బ్రతికిస్తాడు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. సైంటిస్ట్ లేగలేదు చెప్పండి, జీసస్ లెగిసాడు అంటే ప్రూఫ్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న సమాధులు అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి, కానీ జెరూసలేం సిటీలో చెప్పండి ఒకే ఒక్క సమాధి కలిగి ఉంది. అది జాగ్రఫికల్గా స్టడీ చేస్తావో, సైంటిస్ట్ని అడుగుతావో, పురావస్తు శాస్త్రవేత్తను అడుగుతావో, రామ చరిత్ర ఎవరిని అడుగుతావు అడుగు, నువ్వు ఎంతమంది అడిగినా యేసుప్రభు అక్కడ లేడు. యేసుప్రభు ఎంత ఎముకుందని ఒక్కవేళ ఈ నవతరం సైన్స్ కూడా ప్రూవ్ చేస్తే మన క్రైస్తవుని వదిలేసి లోకంలో కలిసిపోయినంత ఉత్తమం ఇంకేమీ లేదు. ఎందుకంటే ఆయన ఎముక కూడా దొరకదు, ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో గుడ్ న్యూస్ ఏంటి చెప్పినా, మన పాపాలు తీయడానికి వచ్చాడు. గుడ్ న్యూస్ ఏంటి చెప్పినా, మొదటి రాకల్లో పాపాలు తీశాడు, రెండవ రాకల్లో చెప్పండి మరణాన్ని తీస్తాడు. ఆ రోజు పాట పాడుతా ఏమని పాట చెప్పినా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఇక్కడ మమ్మల్ని నువ్వేమీ చేయలేవు. ఇన్ని రోజులు దైవజనులను చంపో, పెద్దోళ్ళని చంపో, చిన్నోళ్ళని చంపో, ఇక నువ్వు మమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మా విజయానికి కారకుడైన, విక్టరీకి మూలమైన మా ప్రభు మాతో ఉన్నాడు, ఇక మమ్మల్ని నువ్వేమీ చేయలేవు. అది మనం పాడబోయే విజయ గీతం. అంటే క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నశించిపోతున్న మనుషుల్ని ఎత్తికి రక్షించడానికే చెప్పండి దేవుడిలోకి వచ్చాడు. ఈ కుటుంబానికి దైవజనులు బట్టి నేను ఇస్తున్న ధైర్యం ఏంటి చెప్పిన, దైవజనులు నిద్రిస్తున్నారు, ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆ దశలోనిక పత్రిక ప్రకారం మనం చేసేది ఏంటి తెలుసా, ఆ దశలోనిక పత్రిక ప్రకారం ఆ మేఘల మీద వస్తున్నప్పుడు ఈ 2 కళ్ళతో ఆయన చూస్తున్నప్పుడు కేవలం యేసు ప్రభునే మనం చూడమంట. వాళ్ళ విషయం ఏంటి చెప్పిన, ఆ యేసు ప్రభుతో పాటు మనకన్నా ముందుగా నిద్రించిన చెప్పండి ఈ నీతిమంతులను కూడా ఆ రోజు రెండవ రాకల్లో చూస్తుంది. ఈ కుటుంబానికి ధైర్యం ఏదైనా ఉందంటే, మళ్ళీ ఈ కుటుంబం ఆ దైవజనుల్ని చెప్పండి చూడబోతుంది. ఇప్పుడు చెప్పండి, అందుకే మత్తయి అంటున్నాడు, తన ప్రజలను చెప్పండి వారి పాపాల నుండి విడిపించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు యేసు. యేసు అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, రక్షకుడు. దేని నుంచి రక్షకుడు? నీ అప్పుల నుంచి, నీ బాధల నుంచి, మీ ఇంట్లో ఎలకలెక్కిపోతే దాంట్లో నుంచి. ఏ సాక్ష్యాలు ఉన్నాయి కదా ఇప్పుడు, వాటి నుంచి కాదు. దేని నుంచి రక్షణ చెప్పిన, నీ పాపను రక్షణ. అందుకే మనుషు కుమారు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. విమోచన అంటే దాన్ని కోట్లో వాడతారు ఆ పదం. విమోచన క్రయధనం అంటే నిన్ను విడిపించడానికి క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి. అంటే ఆయన మొదటి రాకలు ఎందుకు పుట్టాడు చెప్పినా, పండగ చేసుకోవడానికి కాదు, మన కొరకు చనిపోవడానికి పుట్టాడు, మరణించి తిరిగి లేవడానికి పుట్టాడు, మరలా రాబోతున్నాను చెప్పడానికి పుట్టాడు. ఈ విషయాన్ని పక్కన పడేసాం. మనకి ఏ పోటీలు ఎక్కువైపోయినాయి అంటే, ఆ చర్చోళ్ళు ఈ చర్చోళ్ళు పోటీ పెట్టుకున్నారట, వాళ్ళకన్నా మనం పెద్దది కట్టేద్దాంరా అన్నారట. ఏంటి స్టార్, వాళ్ళకన్నా పెద్దగా కట్టేస్తారు. కడేసి ఏం చేస్తారు, పెద్దగా మేము క్రిస్మస్ చేస్తాం అనుకుంటున్నాం, పెద్దగా నెలంతా అందరూ దూరం కూర్చోండి,
అది పెద్ద క్రిస్మస్ అంటే పెద్ద స్టార్ కట్టా, నువ్వు కట్టాల్సిన స్టార్ కాదు, ముందు నువ్వు వెలుగు. నువ్వు వెలుగు ఏంటి విషయం నువ్వు అర్థం చేసుకో. కొత్త బట్టలు వేసుకుని నీకు నువ్వే వేసుకుని తిరిగేకు, పాత బట్టలు కూడా లేని ఉన్నారు వాళ్ళకి పెట్టు. నీ ప్రభు అదే చేశాడు, నీకు నువ్వే వండుకుని తినేకు, లేని ఉన్నారు వాళ్ళకి పెట్టు. ఆ క్రిస్మస్ చెప్పు. మరణంలో మరణఛాయల్లో కొట్టుకుపోతున్న వారికి క్రీస్తు నమ్మండి. ఆయన యందు నమ్మిన వారు, ఆయన యందు నిద్రించిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన రాబోతున్నాడు. మొదటి రాకడ జరిగిందంటే రెండవ రాకడ కూడా త్వరలోనే. నా కోరికని చెప్పిన, ఆ రెండో రాకడ డిసెంబర్లోనే జరగాలండి. ఇంకా అడావుడిగా తిరుగుతుంటారు చాలామంది. సరిగ్గా డిసెంబర్లో జరిగితే అందరు క్రిస్మస్ మొదటి రాకడ అనుకుంటారు, రెండో రాకడలోనే చెప్పండి క్రిస్మస్ జరగాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. మరణం తండ్రి మమ్మల్ని బంధించలేదు. బయట వారికి మరణం అంటే భయమేమో కానీ క్రీస్తునది నిద్రించిన వారికి ఒక ధైర్యం తండ్రి. దైవజనుల పట్ల తండ్రి